మన ఆత్మ కొరకు మనం ఆలోచించాలన్నా, ఏది సరి చేసుకోవాలన్నా కూడా ఇక్కడే మనము సరి చేసుకోవాలి. ఒక్కసారి రెండు విడిపోతే మనకి ఇక సరి చేసుకోవడానికి వీలు లేదు. ఒకనాడు ధనవంతుడు బాధపడ్డట్టుగా మనం కూడా బాధపడవలసిన అవసరత ఉంది. తాను తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు ధనవంతుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు. ఒక్కసారి ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మగా ఆ వేదనకరమైన ఆ స్థలంలోనికి వెళ్ళిపోయాడో అప్పుడు బాధపడ్డాడు, నేను నా జీవితాన్ని నష్టపరుచుకున్నానని. కాబట్టి బైబిల్ గ్రంథంలో కూడా వాక్యమును విని తమ జీవితాలను నాశనము చేసుకున్న భక్తిహీనులు మనకు కనపడతారు చరిత్రలో. అందుకని అంటున్నాను, భూ సంబంధంగా ఎవరి మధ్య మనం మోసపోయినా పర్వాలేదు, కానీ దేవుడు చెప్పిన వాక్యం విషయంలో మనల్ని మనము మోసపరుచుకుంటే మాత్రం మనం నష్టంలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇక్కడ నష్టపోతాం మన జీవితంలో, అక్కడ నష్టపోతాం ఆత్మీయంగా, మన జీవితాన్ని నష్టపరుచుకుంటాం. కాబట్టి ఎవరు వాక్యం విని నష్టపోయారు, వారి జీవితాలను పాడు చేసుకున్నారో కొందరు వ్యక్తుల్ని మనం చూద్దాం ఈ పాఠంలో. ప్రేమన దేవుని వారలారా, దేవుడు మొట్టమొదటిగా మన తల్లిదండ్రులను చేశాడు. వాళ్ళే ప్రారంభ తల్లిదండ్రులు, వాళ్ళే మూల తల్లిదండ్రులు. వాళ్ళు మన అందరికీ కూడా మూలాలు వాళ్ళే. వాళ్ళు ఎవరంటే ఆదాము అవ్వలు. ఆదాము అవ్వను దేవుడు చేశాడు చక్కగా. చేసిన తర్వాత ఏదైనా తోటలో వారిరువురిని కూడా ఉంచాడు. వారిరువురిని అక్కడ ఉంచి దేవుడు ఒక ఆజ్ఞను ఇచ్చాడు. ఈ తోటలో అన్ని చెట్ల ఫలాలు మీరు తినొచ్చు, ఏ యొక్క కండిషన్ లేదు, కానీ ఈ తోటలో ఒక చెట్టు ఉంది మధ్య, ఆ చెట్టు పండ్లను మాత్రం మీరు తినకూడదని ఆ ఒక్క ఆజ్ఞను మాత్రమే జారీ చేశాడు దేవుడు. చాలా చెట్లు వేశాడు, ఆ చెట్ల పండ్లన్నీ మీరు తినొచ్చు, కానీ ఒక చెట్టు పండ్లను మాత్రం మీరు తినకూడదని ఆజ్ఞగా చెప్పి దేవుడు వెళ్ళిపోయాడండి. వారు అలా కొన్ని రోజులు గడిచింది, చక్కగా బ్రతికారు. దేవుడు వారికి ఆజ్ఞనిచ్చాడా లేదా అని మనం ఒకసారి ఆ మాటను చూడగలిగితే ఇచ్చినట్టుగానే ఉంది. ఒకసారి చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను, అసలు ఏ డౌట్ లేకుండా నువ్వు తినవచ్చు అని మాట్లాడుతున్నాడు. ఆదాము అవ్వతో చెబుతున్నాడు, చాలా చెట్లు వేసాను, ఆ చెట్ల ఫలాన్ని తినండి ఓకే అని చెప్పి, అయితే మంచి చెడ్డలను తెలువనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఒకవేళ నువ్వు తింటే తినదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. అంటే ఆదాము అవ్వలకు ఇరువురికి కూడా చెప్పాడు ఈ ఆజ్ఞను. ఒకవేళ మీరు తింటే నిశ్చయంగా మీరు చనిపోతారు. అంటే అన్ని చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల ఫలాలన్నీ కూడా మీరు తినొచ్చు, కానీ ఒక చెట్టు పండ్లను మాత్రం మీరు తినొద్దని ఆజ్ఞాపించాడు దేవుడు. అంటే ముందుగానే తెలియచేశాడు, ఆజ్ఞ ఇచ్చాడు. విన్నారండి, ఇద్దరు విన్నారు ఈ మాట. ఈ యొక్క ఆజ్ఞను వారిరువురు కూడా విన్నారు. విన్న తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే ఆ చెట్టు పండ్లను తినకూడదు, వద్దన్నాడు కదా. మనం కూడా పిల్లలకి అప్పుడప్పుడు కొన్ని పనులను చెప్తాము, ఇవి చేయమంటాం, కొన్ని పనులేమో చేయొద్దంటాం. ఏదైతే మనం చెప్తామో చేయొద్దన్న పనినే మన పిల్లలు కూడా చేస్తారు. ఎందుకు చేస్తారంటే వీళ్ళ తాలూకా ఆ క్యాండిడేట్లు మొత్తం ఎవరి తాలూకా, మొట్టమొదటి ప్రారంభం ఉంది కదా తల్లిదండ్రులు ఆదాము అవ్వలు. దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో, ఆజ్ఞాపించాడో అదే చేసి పాపములోనికి వెళ్ళిపోయారు ఆనాడు ఆదాము అవ్వలు కూడా. ఇక్కడ విచిత్రమైన సంఘటన మనము ఆలోచించవలసింది ఏంటంటే, ఇక్కడ ఆదాము గారు అవ్వ విన్నారు దేవుని యొక్క ఆజ్ఞను. అంతేకాదు సాతానుతో కూడా దేవుడు చెప్పిన ఆజ్ఞను అవ్వ తన నోటితో మాట్లాడినట్టు కూడా మనం చూస్తూ ఉంటాం లేఖనాల్లో. ఆవిడేం చేసిందో తెలుసా? వాక్యం విన్నది. ఆదాము
అవ్వ ఇరువురు కూడా దేవుడు చెప్పిన ఆ వాక్యమును విన్నారు ఇద్దరు కూడా. అలాగే తన నోటితో కూడా ఆ యొక్క ఆజ్ఞను చెప్పిందండి. ఎవరు? అవ్వ. సాతాను అడిగిన తర్వాత వెంటనే సాతానుతో దేవుడు చెప్పిన ఈ మాటనే తనతో కూడా నోటితో చెబుతుంది. ఒకసారి ఆ మాటను మనం చూడగలిగితే ఆదికాండం 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఎవరితో మాట్లాడుతుంది స్త్రీ? అందుకు స్త్రీ సాతానుతో చెబుతుంది. వాక్యము చెవులతో విన్నది, ఏం చేయకూడదు, ఆ చెట్టు పండ్లు తినకూడదని దేవుడు చెప్పిన ఆజ్ఞను విన్నది. ఇప్పుడు నోటితో కూడా మాట్లాడుతుంది సాతానుతో. అంటే దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞ అవ్వగారికి తెలుసా అంటే తెలుసు కాబట్టే సాతానుతో మాట్లాడుతుంది. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో అనెను. ఈ విధంగా దేవుడు మాతో చెప్పాడు. అన్ని పండ్లను తినొచ్చు, అన్ని చెట్ల పండ్లను తినొచ్చు, కానీ ఒక చెట్టు పండ్లను మాత్రమే తినకూడదని దేవుడు మాతో అన్నాడని చెప్పింది. విన్నది, చెప్పింది. ఇప్పుడు వాక్యము తెలుసు ఆవిడకంటే తెలిసి ఇంకా వాక్యము కూడా నోటితో బోధించి వాక్యానుసారంగా ఆవిడ బ్రతికిందా? వాక్యము తెలిసి మోసపోతారా అంటే వాక్యము తెలిసి కాదు, వాక్యాన్ని చెబుతూ కూడా మోసపోతారన్న సందర్భం మనం జ్ఞాపకం చేసుకోవాలి వీళ్ళని చూసి. అంటే వాక్యము తెలిసి మోసపోతారు. ఎలా మోసపోతారు? ఇదిగో వాక్యము తెలిసి చెప్పి వాక్యాన్ని అనుసరించకుండా పాపములో పడిపోయిన వాళ్ళండి వీళ్ళు ఇద్దరు. చివరికి ఆ నేరము దేవుని మీదే మోపినట్టుగా మనం చూస్తూ ఉంటాం. క్రిందకి వెళితే లేఖనాలను పరిశీలన చేస్తే, ఏంటి ఆదాము నీ పరిస్థితి? నేను చెప్పాను కదా ఆ పండ్లను తినవద్దని నేను చెప్పాను కదా అంటే, అయ్యో నా తప్పు కాదు, నువ్వు నాకు ఇచ్చావే శ్రీ, ఆవిడ నాకు 2 పండ్లు ఇస్తే అవి తిని నేను పాపములో పడిపోయాను, నా తప్పు కాదంటే ఆవిడేం చెప్తుందో తెలుసా? నన్ను మోసం చేసింది సర్పమని సర్పం మీద నెట్టేస్తుంది. అంటే తప్పు ఒప్పుకోకుండా ఒకని మీద ఒకడు నెట్టుకొని వెళ్ళిపోయాడే తప్ప దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఆ ఆజ్ఞను నేను పాటించాలి అన్న ధ్యాసలో మాత్రం వారిరువురు ఉండలేదండి. అంటే వాక్యము తెలిసే మోసపోతారంటే ఇద్దరు మోసపోయారండి, ఆదాము అవ్వలు. ప్రేమన దేవుని వర్లారా, లోతు గారి కుటుంబాన్ని కూడా మనం ఆలోచిస్తేనండి, సొదొమ గొమొర్ర పట్టణాలను దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. ఎందుకు చేయాలనుకున్నాడంటే పాపముతో ఆ పట్టణాలు మొత్తము నిండిపోయినాయి. సొదొమ గొమొర్ర పట్టణం మొత్తము పాపముతో నిండిపోయినాయండి. వృద్ధులు, అలానే పిల్లలు, యవనులు, అక్కడున్న వాళ్ళందరూ, ఆ పట్టణం మొత్తము కూడా పాపముతో నిండిపోయింది. దేవుడు దాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాడు. ఆకాశంలో నుండి దేవుడు ఆ పట్టణాలను చూస్తే తన హృదయం అస్సలు తట్టుకోలేకపోతుంది. అసలు ఇలాంటి వారిని నేను ఉంచకూడదని, కాల్చిపడేయాలని అనుకున్నాడండి. ఆ పట్టణాలలో ఒక నీతిమంతుడు ఉన్నాడు, ఆయనే లోతు గారు. లోతు గారిని నేను తప్పించాలని దేవుడు దేవదూతలను పంపాడు. చివరికి దేవదూతలను కూడా విడిచిపెట్టలేదు వాళ్ళు. ఎవరు? సొదొమ గొమొర్ర పట్టణం వాళ్ళు. దేవదూతలను కూడా పాడు చేయాలని అనుకున్నారు వాళ్ళు. వాళ్ళను కూడా తరిమినట్టుగా మనం చూస్తూ ఉంటాం, దేవదూతల్ని కూడా. ఆ సందర్భంలో ఆ పట్టణాన్ని అంతటిని కూడా దేవుడు నాశనం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు లోతు గారిని, వారి కుటుంబాన్ని కాపాడాలనుకున్నాడు. ఎందుకంటే లోతు గారు నీతిమంతుడండి. దేవుని వాక్యాన్ని, నీతిని అనుసరించేవాడు ఆయన. కాబట్టి దేవదూతలను పంపి దేవుడు కబురంపాడు, ఇదిగో మీరు వెళ్ళిపోవాలి, పట్టణం నుండి వెళ్ళిపోవాలి, వెళ్ళేటప్పుడు మీరు వెనక్కి తిరిగి చూడకూడదని మాట ఇచ్చాడండి దేవుడు. నువ్వు నీ పిల్లలను, నీ భార్యను వెంట పెట్టుకొని వెళ్ళిపోయేటప్పుడు మాత్రం నువ్వు, నీ పిల్లలు, నీ భార్య ఎవరైతే ఉన్నారో నీ కుటుంబం, వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి తిరిగి మీరు చూడొద్దన్నాడు. ఇది శాసనం, దేవుడు ఆజ్ఞగా వారికి ఇచ్చాడు దేవదూతలను పంపి. చూద్దాం ఆ మాట. ఆదికాండము 19వ అధ్యాయము
17వ వచనం చదవండి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, వెనక చూడకము అంటున్నాడు. వెనక్కి చూడవద్దని ఆజ్ఞాపించాడు. అంటే అక్కడ దేవదూతలతో దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు లోతు గారి కుటుంబానికి, మీరు వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పట్టణాల వైపు తిరిగి అస్సలు కూడా చూడొద్దని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడండి. మాటే కదా అని సింపుల్గా తీసేసిందండి ఈవిడ. లోతు గారి భార్య సింపుల్గా తీసేసింది. ఏం కాదులే అనుకొని ఉంటుంది. ఏమవుతుంది వెనక్కి తిరిగి చూస్తే అనుకొని ఉంటుంది. వెళ్తూ ఉన్నప్పుడు అండి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసిందంటండి. దేవుడు ఏది చెయ్యొద్దన్నాడో దాన్ని చేయకుంటుంటే వాళ్ళు బాగుంటారు, ఆ జీవితాలు బాగుంటాయి. దేవుడు ఏదైతే ఆజ్ఞగా ఇచ్చాడో దాన్ని చెయ్యొద్దన్న దాన్ని చెయ్యకూడదు, చెయ్యమన్న దాన్ని చెయ్యాలి. ఆ రోజు వాళ్ళకి ఆ మాటను చెప్పాడు. ఆ లోతు గారి భార్య పట్టించుకోలేదు. వెనక్కి తిరిగి ఒక్కసారి అలా తిరిగి చూసిందంటండి. ఏమైపోయింది ఒకసారి ఆ మాటను కూడా చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనం చదవండి. అయితే లోతు భార్య వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. ఏమైపోయిందంటండి? అంటే దేవుని మాట అంత శక్తి గలదంటే అవును, ఆయన ఒక మాట చెప్పాడంటే దాన్ని మనం ఖచ్చితంగా అనుసరించే పిల్లలుగా మనం ఉండాలి. ఆవిడేమనుకుందో మనకు తెలియదులే కానీ సింపుల్గా ఆ మాట ఏమవుతుందిలే నాకు అనుకున్నదేమో అలా వెనక్కి తిరిగి చూసింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభముగా మారిపోయిందండి. అలా అయిపోయింది. అంటే తన జీవితం పాడైపోయింది. ఇక అది ఉండదండి. ఇక స్త్రీ అయిపోయింది. దేనికి అంటే ఆవిడికి తెలియకనే చూసిందా? వెనక్కి తిరిగి కాదు, తెలిసే చేసింది ఆ తప్పు. తెలిసే ఆ నష్టంలోనికి వెళ్ళింది ఆవిడ. తెలిసే తన జీవితాన్ని ఆర్పేసుకుందండి లోతు గారి భార్య. వాక్యము విని మోసపోయారు. ఒకనాడు ఆదామవ్వలు, ఒకనాడు లోతు గారి భార్య. అలా నష్టపోయారండి. అలా పాడు చేసుకున్నారు వారి జీవితాన్ని. వాక్యము చెప్పినప్పుడు దానికి లోబడే పిల్లలుగానే ఈ భూమి మీద బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడండి. చూడండి, అలానే ఒకనాడు ఒక సందర్భంలో మనకు ఇంకొక వ్యక్తి కనబడతాడండి. ఇశ్రాయేలీ సమాజంలో దేవుడు ఒక శాసనాన్ని జారీ చేశాడు. 6 దినాలు మీరు కష్టపడండి, ఏడో దినాల్లో మీరు విశ్రాంతిని పొందాలి, దేవుని సన్నిధిలోనికి మీరు రావాలని ఆజ్ఞనిచ్చాడు ఇశ్రాయేలీయులకి. 6 దినాలు ఏం చేయాలంట? మన సొంత పనులు చేయాలి. అది ఎప్పుడు? ఒకనాటి కాలంలో ఇశ్రాయేలీయులకి ఇవ్వబడిన శాసనం, కట్టడం, ఆజ్ఞ వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. 6 దినాలు మీరు కష్టపడాలి, 7వ దినాన విశ్రాంతి దినంలోనికి మీరు రావాలి. ఆ రోజు ఏ పనులు కూడా మీరు చేయకూడదని దేవుడు ముందుగానే ఆజ్ఞనిస్తే ఒక మనిషి ఏం చేశాడో చూద్దాం బైబిల్ గ్రంథంలో. ఆయనకి తెలిసే ఆ పొరపాటు చేశాడు. ఈయన కూడా తెలిసే పొరపాటు చేశాడు. ఒకసారి సంఖ్యాకాండము 15వ అధ్యాయము, సంఖ్యాకాండం 15వ అధ్యాయం 31వ వచనం. వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో ఉండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. చూసారా? వాని దోష శిక్షకు వాడే కారకుడు అంటే ఆయన చేతులారా తన మరణాన్ని తానే కొని తెచ్చుకున్నాడని అర్థం. అక్కడ దేవుడు ఏమన్నాడంటే, చెప్పాను కదా, 6 దినాలు కష్టపడాలి, 7వ దినాన విశ్రాంతి తీసుకోవాలి సన్నిధికి వెళ్ళి. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ 7వ దినాల్లో కూడా కట్టెలేరడానికి పోయి అడవిలోనికి వెళ్ళిపోయాడండి. తన సొంత పనికి వెళ్ళిపోయాడు. అది సమాజం చూసింది, ఇశ్రాయేలు సమాజం చూసింది. ఇదేంటి ఇలాంటి పని చేస్తున్నాడు ఈయన,
దేవుని శాసనానికి, దేవుని ఆజ్ఞకు ఈయన వ్యతిరేకంగా జీవిస్తున్నాడు ఈయన అని మోషే గారికి తెలియచేస్తే మోషే గారు దేవుని దగ్గరికి వెళతాడు. దేవుడు, అయ్యా ఏంటి పరిస్థితికి, ఈయన పరిస్థితి ఏం చేయమంటావు? ఈయన వెళ్ళిపోయాడు, నువ్వు ఇచ్చిన ఆజ్ఞను తృణీకరించాడు, అలక్ష్యం చేశాడు, ఏం చేయాలి ప్రభు అంటే, ఏం చేసేది కాదు, నా ఆజ్ఞను తెలిసే ఈయన పాపం చేశాడు కాబట్టి, నా ఆజ్ఞను తెలిసే ఈయన మీరాడు కాబట్టి రాళ్లతో కొట్టి చావగొట్టాలి అన్నాడండి. రాళ్లతో కొట్టి చంపేయాలన్నాడు. 36వ వచనం చూడండి. సర్వ సమాజము పాలెము వెలుపల రాళ్లతో కొట్టి వాణ్ణి చంపవలెనని మోషేతో చెప్పాడండి. దేవుడే స్వయంగా చెప్పాడు. అంటే ఆనాటి సమాజానికి దేవుడు అంటే ఎంత భయము రావాలో ఈ సంఘటన చూసి ఇంకెవ్వరు కూడా విశ్రాంతి దినములో తన సొంత పనుల్లోనికి వెళ్ళకూడదని దేవుడు ఏం చేశాడు? ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలని మోషేకి చెప్పాడండి. మరి ఈరోజు మొదలు పెడితే అలా ఉంటారండి? ఎవరు ఉండరండి. ఈరోజు ఆ రోజు చంపినట్టుగా ఈరోజు మనం మొదలు పెడితే లేదండి. ఆ రోజు అది ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన శాసనము, ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన కట్టడ. అది రాళ్లతో కొట్టి ఆ వ్యక్తిని చంపేశారండి. అంటే ఆయన ఏం చేశాడంటే, విశ్రాంతి దినములో దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలని తెలిసినా కూడా, ఆజ్ఞ తెలిసినా కూడా ఆయన ఏం చేశాడు? ఆజ్ఞను మీరాడు. అంటే వాక్యము తెలిసే మోసపుచ్చుకున్నాడు కదా, తన జీవితాన్ని మోసపరుచుకున్నాడండి. వాక్యము తెలిసే తమ జీవితాన్ని మోసపరుచుకున్నాడు ఆయన. వాక్యము తెలిసే లోతు గారి భార్య కూడా మోసపుచ్చుకుంది తన జీవితాన్ని. అలానే ఆదాము అవ్వలు కూడా వాక్యము తెలిసే తమ జీవితాలను నాశనము చేసుకున్నారండి. అసలు బైబిల్లో ఎవరయ్యా నీతిమంతులు అంటే, వాక్యం వినేవారు నీతిమంతులు కాదు. బైబిలే చెబుతుంది, వాక్యం వినేవాడు నీతిమంతుడు కాదు. ఆ మాటను చూడండి, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. అంటే ఆదామవ్వలు దేవుని మాటను విన్నారు, లోతు గారి భార్య దేవుని మాట విన్నది. అలానే ఇశ్రాయేలు సమాజంలో రాళ్లతో కొట్టబడిన వాడు, ఆయన దేవుని శాసనం విన్నాడు. అంటే ధర్మశాస్త్రంలో ఉన్న మాటల్ని వినినంత మాత్రాన వాళ్ళు నీతిమంతులు కారు గాని, ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. చూడండి, అంటే దేవుడిచ్చిన ఈ ధర్మశాస్త్రాన్ని, దేవుడిచ్చిన వాక్యాన్ని తగిన రీతిగా ఆ మాటల ప్రకారంగా జీవిస్తేనే, వాటిని గైకొంటేనే వారు నీతిమంతులు. అంటే దేవుడు చెప్పినట్లుగా బ్రతికేవారే దేవునికి ఇష్టమైన పిల్లలండి. అంతే తప్ప విని విడిచిపెట్టేవారు, విని పాటించని వారు కాదు దేవునికి నీతిమంతులు. వారు కాదండి. అలా ఎవరైతే విని విడిచిపెడుతూ ఉన్నారో వారికి వారి జీవితాలను ఏం చేసుకుంటున్నారంటే నాశనానికి తెచ్చుకుంటున్నారు. వారికి వారు మోసం చేసుకుంటూ, ఎవరినో మోసం చేస్తున్నామని అనుకుంటారు కానీ ఎవరిని మోసం చేయట్లేదు, తమ్ము తామే మోసపరుచుకుంటున్నారండి. నా భర్తను నేను మోసం చేశాను, నా భర్త నుండి నేను తప్పించుకున్నానని ఈవిడ అనుకుంటూ ఉంటుంది. ఒకవేళ కొన్ని పొరపాట్లు చేస్తూ, భర్త కూడా భార్యను ఏదో చిన్న పొరపాట్లు చేసుకొని, నా భార్య నుండి నేను తప్పించుకున్నాను, నేను మోసం చేసిన ఎవరికి దొరకలేదని మనం అనుకుంటూ ఉంటాం. ఒకవేళ మనం తప్పు చేస్తే అలా ఒకరికి మీద ఒకడు సమాజంలో అలా ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ హాయిగా బ్రతుకుతున్నామని, తప్పించుకున్నామని అనుకుంటున్నారు కానీ చివరికి తమ జీవితాన్ని తామే నష్టపరుచుకుంటున్నారన్న వాస్తవాన్ని వారు గుర్తెరగట్లేదు. అలానే బైబిల్ గ్రంథంలో కూడా మనం అనునిత్యం వాక్యం వింటూ, వాక్యము చదువుతూ, దేవుని కార్యక్రమాలకు వెళుతూ, దేవుని సభలకు వెళుతూ మనం వాక్యం వింటూ మనము కూడా వాక్యానుసారంగా బ్రతకకపోతే ఎవరినో మోసం చేయట్లేదు, మనమే మోసపరుచుకుంటున్నాం. అది నేను అనట్లేదు, వాక్యమే చెప్తుంది. ఒకసారి యాకోబు గారు రాసిన పత్రికలోనికి వెళదాం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించువారునై యుండుడి. ఏమంటున్నాడండి?
మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు అంటున్నాడు. అంటే వినువారు మాత్రమై ఉంటే, మనం వినేవారముగానే ఉంటే మనల్ని మనం నష్టపరుచుకుంటాం. ఆ రోజు వాళ్ళు విన్నారు, ఆదాము అవ్వ విన్నారు, లోతు భార్య విన్నది, ఇశ్రాయేలు సమాజంలో ఆయన విన్నాడు. విని తమ్ము తాము మోసపరుచుకున్నారే తప్ప వాక్యానుసారంగా వారు వాక్యము తగిన ప్రవర్తన వారు కనపరచలేదు. కాబట్టి వాళ్ళు తమ జీవితాలు పాడైపోయాయండి. వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు అని దేవుడు ముందుగానే శాసనాన్ని మనకు అమలు చేశాడండి, ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వాక్యానుసారంగా మనం బ్రతకకపోతే మనమే మన జీవితానికి, మనమే మన దోషానికి మనం కారకులు అవుతాం. మనమే మన జీవితాన్ని నిత్య నరకములోనికి పంపించేవారం అవుతాం. మనమే మన ఆత్మను నరకములోనికి నెట్టేసేవారం అవుతాం. మన ఆత్మకు మనమే బాధ్యులం అవుతామని చెబుతున్నాడండి. వినువారు మాత్రమై ఉండొద్దు. మీరు ఇక్కడికి వచ్చి దేవుని మాటలు విని వెళ్ళిపోవడమే కాదు, దేవుడి మాటలు వినబడుతున్న ఆ మాటలను అనుసరించే పిల్లలుగా మనం ఉండాలండి. ఇవాళ బైబిల్లో చాలా సంగతులు చెప్పాడు కదా. మీరు బూతులు మాట్లాడొద్దు అన్నాడు, అది ఆజ్ఞ. చూడండి, మీరు సరసోక్తులు కూడా మీరు ఉచ్చరింపవద్దు అన్నాడు. సరసోక్తులు కానీ బూతులు కానీ మనం మాట్లాడొద్దు అన్నాడు, అది ఆజ్ఞ. మరి ఆజ్ఞ అయినప్పుడు మనం బూతులు మాట్లాడుతున్నాం. అంటే మనం విని విడిచిపెడుతున్నామే తప్ప వాటిని అనుసరించట్లేదు. చాలా విషయాలు చెప్పాడు, తల్లిదండ్రులకు కూడా చెప్పాడు. తల్లిదండ్రులకు ఏమన్నాడు పిల్లల విషయంలో? తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని మరి పెంచుతున్నామా? మన పిల్లల్ని మనం దేవుని వాక్యంలో పెంచుతున్నామా? ఇది కూడా ఆజ్ఞే కదా. పిల్లలకి చెప్పాడు, తల్లిదండ్రులను మీరు సన్మానించండి అన్నాడు. తల్లిదండ్రులైన వారిని పిల్లలు సన్మానిస్తున్నారా? ఇలా దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. కీడు చేసేవారికి మేలే చేయాలి కానీ కీడు చేయొద్దన్నాడు. ఇలా అనేకమైన శాసనాలను మనకు ఇచ్చాడండి. పాపము జోనికి వెళ్ళొద్దు, మీరు పాపాలు మీరు చెయ్యొద్దు అని ఎన్నో శాసనాలు, ఎన్నో ఆజ్ఞలు మనకి ఇస్తే మనం అవన్నీ పాటిస్తున్నామా? వినువారు మాత్రమై ఉంటున్నామా మనము? ఒకవేళ వినువారు మాత్రమై ఉంటే మనల్ని మనమే మోసపరుచుకున్న వారం అవుతాం. ఒకనాడు ఆదామవ్వలు మోసపరుచుకున్నారు చూడండి తన జీవితాన్ని. అలా మనం కూడా మన చేతులారా మన ఆత్మను మనమే నష్టంలోనికి తీసుకొని వెళ్ళేవారం అవుతాం. ప్రేమన దేవుని వారలారా, ఇవాళ కూడా చాలామంది అలా బ్రతికితేనండి, వాక్యం వింటూ కూడా వాక్యమును దాన్ని మనం రోజు కూడా చదువుతూ కూడా దాని ప్రకారంగా మనం బ్రతకకపోతేనండి, మనము కూడా చేసే పొరపాట్లే. అవి ఏ పొరపాట్లు తెలుసా? బుద్ధిపూర్వకమైన పాపము అండి అది. మనం అన్నీ తెలిసి కూడా, వాక్యం ఆజ్ఞలు తెలిసి కూడా మనం పాపం చేస్తే దాన్ని దేవుడు ఏమన్నాడంటే బుద్ధిపూర్వకమైన పాపం. ఇక ఆ పాపానికి క్షమాపణ అనేది లేదు. ఒకనాడండి మనం పాపం చేస్తే యేసుక్రీస్తుల వారిని ఇక్కడికి పంపాడు. ఇక్కడికి పంపితే మనము ఆ యేసుక్రీస్తుల ద్వారా, రక్తం ద్వారా మనము పరిశుద్ధులుగా మలచబడ్డాం. ఒకనాడు మనం పాపం చేస్తే ఆ చీకటిలో ఉన్నాం, మనం పాపం చేస్తూ బ్రతుకుతూ ఉన్నాం. ఏదో తెలుసో తెలియక, దేవుడు ఎవరో తెలియదు, దేవుని కొరకు మనం బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకకూడదు, ఈ విషయాలు మనకు తెలియదు. ప్రభువుని నమ్ముకున్నాము, ప్రభు మన కొరకే వచ్చాడు, మన కొరకే ప్రాణం అర్పించాడు, మన కొరకే తాను తన జీవితాన్ని అర్పించుకొని వెళ్ళిపోయాడని ఈ సత్యాన్ని మనం ఎరిగాం. ఇక మనము పాపము చేయకూడదు ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు అని మనం తెలుసుకున్న తర్వాత కూడా మనము పాపము చేస్తూ మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళిపోతేనండి, దాన్ని అన్నాడు బుద్ధిపూర్వకమైన పాపం. ఇక దానికి పాప క్షమాపణ లేదు, బలి లేదు అన్నాడండి. చూడండి ఆ మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే మనము సత్యము విషయమై అనుభవ జ్ఞానము పొందిన తర్వాత అంటే మనము చాలా విషయాలు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని వాక్యము ద్వారా ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాము కదండి. సేవకులు గృహకూడికల్లో, సభలలో, మీటింగులలో అనేక సందర్భాల్లో ఎన్నో విషయాలు మనకు చెబుతారు.
ఎన్నో మాటలు కదండి బైబిల్ గ్రంథంలో. ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాలండి మనం ప్రభువుని నమ్ముకొని? ఒక 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు అవుతుంది. ఒక్కొక్కడు 20, 30 సంవత్సరాలు కూడా అవుతుంది. మరి అన్ని సంవత్సరాల నుండి మీరు దేవుని వాక్యము మనం తెలుసుకుంటున్నామంటే, నేర్చుకుంటున్నామంటే ఆ సత్యం విషయమైన అనుభవం మనకుంది కదా, ఉందిగా, ఉంది. అంటే మనము సత్యం విషయమైన అనుభవ జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నాం. అంటే ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఏది చేయకూడదో, ఏది చెయ్యాలో సమస్తమును దేవుడు మనకు బోధించాడు. అంటే మనం తెలుసుకున్న వాక్యం విషయంలో ఆ అనుభవం మనకుంది. ఎన్నో సమస్యలను మనం ఎదుర్కొన్నాం దేవుని ఆత్మీయ జీవితంలో. ఆ అనుభవం మనకుంది. అలా ఆ అనుభవం కలిగిన మనము అయినా సరే ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలిసినా కూడా మనం బుద్ధిపూర్వకముగా మనము పాపము చేస్తున్నామంటే, అంటే తెలిసే మనం పాపము చేస్తున్నామంటే, బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు. ఒకరోజు చనిపోయాడు యేసు ప్రభు వారు. మన పాపము నిమిత్తం ఒకసారి బలైపోయాడు ఆయన. చనిపోయాడా? చనిపోయాడు. మన పాపము నిమిత్తం ఒకనాడు చనిపోయాడు. మనం ఎలాగో అలాగా ప్రభు దగ్గరికి వచ్చాము, పాపాన్ని ఒప్పుకున్నాము, పాప క్షమాపణ కూడా మనం పొందుకున్నాం, అయిపోయింది, రక్షణ పొందాం. ఒక్కసారే ఆయన మరణం పొందాడు పాపులందరి కొరకు, ఆ బలి అయిపోయింది. ఇక మనలా మనము పరిశుద్ధునిగా మారిన తర్వాత, రక్తంతో కడగబడిన తర్వాత సంఘంలోనికి మనం వచ్చాం. వచ్చిన తర్వాత ఇక మరలా పాపం చేస్తుంటే ఇక మనకు ఇక బలి లేదు, ఇక పాప క్షమాపణకు ఇక బలి లేదు. మరలా ప్రభు వచ్చి మరలా మన కోసం కలువరి శిలువ ఎక్కడ ఆయనిక. మనము పాపము తెలిసి కూడా చేస్తున్నామంటే ఇక మనకు క్షమాపణ లేదంటండి. ఇక నువ్వు చూడవలసింది, నేను ఎదురు చూడవలసింది దేనికో తెలుసా? నిత్య అగ్ని కొరకే మనం ఎదురు చూడాలంటండి. అదే చెబుతున్నాడు చూడండి. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. అంటే దేవుని కొరకు బ్రతకని వారికి కదా ఆ నిత్య నరకము, నిత్య అగ్ని. ఆ నిత్య అగ్ని వారి కొరకు. కానీ మనము దేవుని దగ్గరకు వచ్చి ప్రభు రక్తంతో కడగబడి మనం పరిశుద్ధులుగా బ్రతికవలసిన వారము మరలా మనం పాపం చేస్తూ వెళితేనండి ఇక మనల్ని కూడా దహించిపోతుంది ఆ అగ్ని. మన కొరకు దేవుడు సిద్ధం చేశాడు, మనకు కూడా ఇక అగ్ని రెడీగా ఉంది. కాబట్టి ఆ అగ్నిలోనికి మనం వెళ్ళకూడదు అంటేనండి వాక్యము వినువారు మాత్రమై ఉంటే సరిపోదు. మనం వాక్యాన్ని విని విడిచిపెట్టే వారము మాత్రమే ఉంటే సరిపోదు. వాక్యము ప్రకారంగా మనం బ్రతికే వారముగా ఉండాలి. అలా మనము వాక్యం ప్రకారంగా బ్రతికితేనండి ఆ నిత్య నరకమును, నిత్య అగ్నిని మనము తప్పించుకుంటాం. లేదు, బుద్ధిపూర్వకంగా నేను పాపం చేస్తాను, నా జీవితాన్ని నేను మార్చుకోను, వాక్యము తెలిసినా కూడా నేను అలానే బ్రతుకుతానంటేనండి ఖచ్చితంగా నీ కొరకు కూడా ఎదురు చూస్తుంది అగ్ని. దేవుడే మనల్ని అగ్నిలో వేసి కాలుస్తాడండి ప్రేమన దేవుని వారలారా. ఆ దుష్టులకి ఉండే అగ్ని మనకు కూడా ఇస్తాడు. ఆ అగ్నిని మనల్ని కూడా ఆ అగ్నిలో పెట్టి కాలుస్తాడండి. కాబట్టి మనం వాక్యము తెలిసి కూడా మోసపోకూడదనే ఈ మాటలు దేవుడు అందిస్తున్నాడు. ఎందుకు రాయించాడండి భక్తిహీనుల చరిత్ర? బైబిల్ గ్రంథంలో దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాటలు విని తాము మోసపోయిన వారి చరిత్రను ఎందుకు ఈ బైబిల్ గ్రంథంలో రాయించాడంటే మీకు బుద్ధి కలగాలనే. ఆ సందర్భాలను, వారి జీవితాలను చదివంట మనం బుద్ధి తెచ్చుకొని సరిచేసుకొని వాక్యం ప్రకారంగా బ్రతకడానికే ఈ మాటలు ఇచ్చాడంటండి. ఒకసారి ఆ మాటను కూడా చూసి మనం ముగిద్దాం. ఎందుకు ఇచ్చావయ్యా వారి జీవిత చరిత్రను నీవు బైబిల్ గ్రంథంలో అంటే, ఒక ఆదాము అవ్వల చరిత్ర కానీ, లోతు గారి భార్య చరిత్ర కానీ, ఆ ఇశ్రాయేలు సమాజంలో రాళ్లతో కొట్టబడి చంపబడిన ఆ వ్యక్తి చరిత్ర కానీ ఎందుకు రాయించావయ్యా అంటే చెబుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఆ సందర్భాలను దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో రాయించాడు. చూసారా? ఆ చరిత్రను చదివి మనం బుద్ధి తెచ్చుకొని మన జీవితాలను క్రమపరుచుకోవాలి. అందుకేనండి
వాక్యం వినువారు మాత్రమే ఉంటే మనల్ని మనము మోసపుచ్చుకుంటాము. అలా కాదు, వాక్యానుసారంగా మనం బ్రతికి దేవుణ్ణి పెట్టే పిల్లలుగా మనం ఉండాలండి. లేకపోతే దేవుడు మన కొరకు ఎంత కష్టపడ్డాడండి. ఈ సృష్టిని చేశాడు మన కోసం, మనం రాకముందే. ఈ సృష్టి కోసం ఎంతో కష్టపడ్డాడండి. 6 దినాలు మనము ఈ లోకానికి రాకముందే, మనం ఈ లోకానికి వస్తే ఇవన్నీ అనుభవిస్తూ నా పిల్లలు బ్రతకాలని మన కోసం ఈ సృష్టిని చేశాడు. 6 దినాల కష్టమండి ఈ సృష్టి దేవునిది. ఆ తర్వాత యేసుక్రీస్తుల వారు మనం పాపంలో పడిపోతే యేసుక్రీస్తుల వారిని కూడా ఈ లోకానికి పంపాడండి. యేసుక్రీస్తుల వారిని ఎందుకు పంపాడంటే మన కోసమే పంపాడు, మనల్ని రక్షించడానికే పంపాడు ఆయన. ఈ లోకానికి యేసుక్రీస్తుల వారు వచ్చారండి మన కోసమే కదా. తన ముఖం మీద ఉమ్ము వేయించుకున్నాడు, మన కోసమే కదా. పిడిగుద్దులు గుద్దించుకున్నాడు ఆయన, మన కోసమే కదండి. మేకులు పొడిపించుకున్నాడు ఆయన, మన కోసమే కదండి. తన జీవితాన్ని అంత ధారపోశాడు. ఎప్పుడు నువ్వు వ్యర్థపరుచుకుంటావో తెలుసా? వారి కష్టాన్ని మొత్తటిని కూడా వాక్యం ప్రకారంగా బ్రతకకపోతేనండి వాళ్ళు పడ్డ ఆ ప్రయాసం వ్యర్థమైపోతుంది. ఆ కష్టం మొత్తం నువ్వు పాపముతో ఇంకా బ్రతికితే వాళ్ళ కష్టం అంతా కూడా వేస్ట్ అయిపోతుందండి, వృధా అయిపోతుందండి, దేవునిది యేసుక్రీస్తుల వారిది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. వాక్యం వినడము గొప్ప కాదు, వాక్యం చెప్పడం గొప్ప కాదు, ధర్మశాస్త్రాన్ని కలిగి మనం పట్టు సాధించడం గొప్ప కాదు, కానీ దాంట్లో ఉన్న దాని ప్రకారంగా మనం బ్రతకడమే వాళ్ళకి ముఖ్యం, దేవునికి. అలా మనం బ్రతికితేనే దేవునికి ఇష్టమైన పిల్లలమండి. లేకపోతే మన జీవితాలను కూడా ఒకనాడు వాళ్ళు పాడు చేసుకున్నట్టు మనం కూడా మన జీవితాన్ని తీసుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి వాక్యం విని మోసపోయే వారంగా ఉన్నామా? వాక్యం విని దాని ప్రకారంగా బ్రతికి దేవుని సంతోషపెట్టే పిల్లలంగా ఉన్నామా అనేది మనం చూసుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.